ఏడాది కష్టం బూడిదలో పోసిన పన్నీరు, రాత్రింబావుళ్లు చదివింది వృధా ప్రయాస, ఎంత వేడుకున్నా ఫలితం శూన్యం, జీవితాలను శాసిస్తోన్న ఒకే ఒక్క నిమిషం విద్యార్థులతో ఆడుకుంటోన్న ఈ నిబంధన అవసరమా? అన్న విషయానికి ఏం జరుగునో అన్న టెన్షన్ సమంజసమేనా? స్పెషల్ ఫోకస్. ఇంటర్మీడియట్లో ఒక సంవత్సరం ఎంతో విలువైంది. ఈ సమయం అత్యంత కీలకం. ఏమాత్రం తేడా వచ్చినా అది జీవితం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి విలువైన సంవత్సరానికి ఒక్క నిమిషం అడ్డొచ్చి పడుతోంది. ఒకే ఒక్క నిమిషం, కలల సాకారానికి ఆ ఒక్క నిమిషమే అడ్డు. టార్గెట్ చేజింగ్ లో నిమిషమే అడ్డంకి. తలరాత తారుమారు కావడానికి ఆ ఒక్క నిమిషమే కాలడ్డుతోంది. జీవితంలో ముందడుగు వేయడానికి తీవ్రంగా అడ్డు తగులుతోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేస్తోంది. ఇంటర్ పరీక్షలో నిమిషం ఆలస్యమైనా అనుమతించం అనే నిబంధనతో విద్యార్థులకు ఎంత కష్టం. ఈ రూల్ దెబ్బకు ఒకే రోజు 27 మంది విద్యార్థులకు విద్యుత్ ఘాతం తగిలినంత పనిచేసింది. ఎగ్జామ్ సెంటర్లోకి అస్సలు వెళ్లలేని దుస్థితి కల్పించింది. సంవత్సరమంతా ఎంతో కష్టపడి చదివి పేపర్ మీద పెట్టి మంచి మార్కులు తెచ్చుకుందామన్న ఆశలన్నీ అడియాసలైపోయాయి. నిమిషం తేడాతో మొత్తం తారుమారు కావడంతో పిల్లలు బోరున ఏడుస్తున్న దృశ్యాలు ప్రతి ఎగ్జామ్ సెంటర్ గేటు ముందు కనిపిస్తున్నాయి. నిబంధనలు కాదని తాము అనుమతించలేమంటూ అధికారులు తెగేసి చెప్పడంతో పిల్లల పాటలు అన్నీ ఇన్ని కావు. నిమిషం తేడాతో పరీక్ష రాయలేకపోయామని తల్లిదండ్రులతో ఏమని చెప్పగలరు? సాటి విద్యార్థుల ముందు ఎంత అవమానం. తిరిగి ఈ పరీక్ష రాయడానికి ఎంత కష్టపడాలి? ఇవేవి పట్టని నిబంధన పిల్లల జీవితాలతో చెడుగుడాడేసుకుంటోంది. కాలేజ్ యాజమాన్యాల సమన్వయ లోపం విద్యార్థుల కొంప ముంచేస్తోంది. ఇన్నాళ్లు చదివిన చదువు చట్టుబండలైపోతోంది. నిజాంపేట శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కి చెందిన విద్యార్థులకు బాచుపల్లి శ్రీ గాయత్రి కళాశాలలో సెంటర్ పడింది. కాలేజ్ మేనేజ్మెంట్ ఈ విద్యార్థులను సమయానికి సెంటర్ కి తీసుకువెళ్లలేకపోయింది. వాహనం చెడిపోవడంతో దాన్ని రిపేరు చేయడం మీద చూపించిన శ్రద్ధ ప్రత్యామ్నాయం మీద పెట్టలేదు. దీంతో మొత్తం 23 మంది విద్యార్థులు 10 నిమిషాల ఆలస్యంగా సెంటర్ కి వచ్చారు. నిమిషం నిబంధన ఈ పిల్లలకు ఆశని పాతంలా మారింది. దిల్సుఖ్ నగర్ కి చెందిన మరో కాలేజ్ది మరో నిర్వాకం. పరీక్షా కేంద్రాల్లో పిల్లల్ని వరుసగా దించుతూ వెళ్లడం 2 విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది. ఆఖర్లో 2 విద్యార్థులు నిర్ణీత సమయంలో హాల్ కు చేరలేకపోయారు. మరో 2 విద్యార్థులు వ్యక్తిగత కారణాలతో ఎగ్జామ్ హాల్ కి చేరలేకపోయారు. అప్పటికీ ఆ పిల్లలు పరీక్షకు త్వరగా చేరుకోవాలన్న భయం కొద్దీ కాలేజ్ కి 6 గంటలకే చేరుకున్నారు. కాలేజ్ నిర్వాహకుల నిర్వాకంతో పరీక్షకు సరైన సమయానికి చేరలేకపోయారు. ఈ 2 ఘటనల్లో కాలేజ్ల నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు కాలేజ్లే బాధ్యత వహించాలని తీవ్రంగా మండిపడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పొరపాటున పేరెంట్స్ మనల్ని పట్టుకొచ్చేటప్పుడు, మన బిడ్డలను పట్టుకెళ్తున్నప్పుడు సడన్ గా ఏదైనా చిన్న యాక్సిడెంట్ లాంటి ఏదైనా మైండ్ డిస్టర్బ్ అయ్యి కూడా పిల్లలు కొంచెం ఎగ్జామ్ కుప్పపోయే స్టేజ్లో రికవరీ రాసే అవకాశం కూడా మనం ఇచ్చేటట్టుగా ఆలోచించాలి. సో 9 o'clock అయితే 8:30 సెంటర్స్ రిపోర్ట్ చేయాలి. ఒకటండి, కొన్ని సెంటర్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు పిల్లలకి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఆ ఫెసిలిటీస్తో పాటు అలవెన్స్ కూడా మన స్పేస్ ఇచ్చి 10 నిమిషాల ముందర పేపర్ ఇచ్చి ఇలాంటివి ఏవో టెక్నికల్గా ఏదైనా చేయగలిగినా, మెయిన్ సజెషన్ నా వైపు నుంచి ఏంటంటే, మీరు 9 o'clock ఎగ్జామ్ అయితే 8:30 డెడ్ లైన్ పెట్టండి. రాని వాళ్ళకి 10 minutes స్పేస్ అలో చేయండి. అది చేస్తే పిల్లలు మానసిక ఒత్తిడి తక్కువ అయ్యి కొంచెం ఫ్రీగా వెళ్తారని అభిప్రాయం. నగర వ్యాప్తంగా 1,00,000కు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. వాళ్ల తల్లిదండ్రులతో కలిసి రావడం, అదే సమయంలో ఆఫీసులకు వెళ్లే వాళ్లు వెరసి రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్. ముందుగా బయలుదేరే విద్యార్థులు కూడా లేటుగా ఎగ్జామ్ హాళ్లను చేరుతున్నారు. దీనంతటికీ కారణం ట్రాఫిక్.
ఆలస్యంగా వచ్చారని మన్సూరాబాద్ గడ్డి అన్నారంలో 4 విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. మన్సూరాబాద్ సహారా ఎస్టేట్స్ సమీపంలోని నారాయణ కాలేజ్లో ఇంటర్ పరీక్షా కేంద్రం పడింది. బుధవారం జరిగిన పరీక్షలకు 3 విద్యార్థులు ఆలస్యంగా వెళ్లారు. దిల్సుఖ్ నగర్ లోని సాయి చైతన్య కాలేజ్ కి చెందిన సిఈసి విద్యార్థి 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. ఎస్ఆర్ నగర్ లో ప్రజ్ఞ జూనియర్ కాలేజ్ కి చెందిన విద్యార్థినులు అరగంట ఆలస్యంగా వచ్చారు. నిమిషం ఆలస్యమైతేనే వదలని అధికారులు ఈ విద్యార్థులను ఎలా వదులుతారు? దీంతో పరీక్ష రాయలేకపోయామని కంటతడి పెట్టడం ఆ విద్యార్థుల వంతైంది. దిల్సుఖ్ నగర్ గడ్డి అన్నారంలో ప్రగతి జూనియర్ కాలేజ్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఇబ్రహీంపట్నానికి చెందిన ఒక విద్యార్థి 13 నిమిషాలు లేటుగా వచ్చాడు. గేట్లు మూసివేయడంతో చేసేదేమీ లేక వెనుతిరిగాడు. ఇబ్రహీంపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో వస్తుండగా దారిలో ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి ఆలస్యమైందని మొత్తుకున్నాడు. అధికారులు కనికరించలేదు. ఇలాంటి వాళ్లలో తమ పిల్లలు కూడా ఉంటారు. ఇంత నిర్దయ ఏమిటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. కేవలం పిల్లల ఆలస్యమే కాదు, కాలేజ్ల అలసత్వం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మన్సూరాబాద్ నారాయణ కాలేజ్ పరీక్షా కేంద్రానికి శైలజ, నాగరాణి అనే విద్యార్థినులు ఆలస్యంగా రావడానికి కాలేజ్ యాజమాన్యమే కారణంగా చెబుతున్నారు. వీళ్లు ఎస్ఆర్ నగర్ ప్రజ్ఞ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నారు. వీళ్లకు దిల్సుఖ్ నగర్ వికాస్ జూనియర్ కాలేజ్ మీద హాల్ టికెట్లు వచ్చాయి. ప్రజ్ఞకు గుర్తింపు లేకపోవడంతో వికాస్ మీద హాల్ టికెట్లకు అప్లై చేసుకుంది యాజమాన్యం. దిల్సుఖ్ పరిసర ప్రాంతాల్లోనే అందరికీ పరీక్షా కేంద్రాలను కేటాయించారు. ప్రజ్ఞ కాలేజ్ విద్యార్థులంతా ఉదయం 6ంటికే రావాలని ఆదేశించారు. అందరూ అలాగే వచ్చారు. వీళ్లను వివిధ పరీక్షా కేంద్రాల్లో దింపుతూ వెళ్లడంతో లేట్ అయింది. అప్పటికే పరీక్ష మొదలైంది. దీంతో 2 విద్యార్థినులకు నిమిషం నిబంధన ఒక శాపంగా మారింది. నిమిషం నిబంధన ఏం చెబుతోంది? ఎందుకు పెట్టినట్టు? ఈ నిబంధన కారణంగా విద్యార్థులు ఎంత నష్టపోతున్నారు? లెట్స్ వాచ్. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు తెలంగాణలో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. వీళ్లు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని అంటున్నారు అధికారులు. ఆలోచన మంచిదే, ఎవరూ కాదనడం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరు. కారణం పేపర్ లీకేజ్ జరుగుతుంది. దీనివల్ల మాస్ కాపీయింగ్ కి ఆస్కారం ఏర్పడుతుంది. దీన్ని ఎవరూ కొట్టిపారేయడం లేదు. ఈ స్ఫూర్తితోనే ఇంటర్ బోర్డు తమ పరీక్షల్లోనూ ఈ నిబంధన పెట్టారు. ఇలా చేయడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అలవాటవుతుంది. దీనివల్ల పిల్లల్లో అలర్ట్నెస్ పెరిగి వాళ్ళ అభ్యున్నతికి కారణమవుతుందని అంటున్నారు. ఆలోచన మంచిది కాగానే సరిపోదు, దాన్ని అమల్లోకి తీసుకురావడంలోనే అసలు సమస్య. ఈ నిబంధన ప్రాంగణంలోకా లేక హాల్లోకా? ప్రాంగణంలోకి 5 నిమిషాల ముందు వచ్చి కూడా ఎగ్జామ్ హాల్ కి చేరేసరికి నిమిషం తేడా కొట్టడంతో ఆ ఏడు మొత్తం వృధా అయిపోతుంది. ఒక్క నిమిషం నిబంధన విద్యార్థులతో చెలగాటపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి నాంపల్లి సెంటర్ కి రావడం జరిగింది. 4 విద్యార్థులు ఈ సెంటర్ లోకి త్వరగానే వచ్చినా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 2 సెంటర్లలో కన్ఫ్యూజ్ అవడం వల్ల 4 పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన విద్యార్థులతో మాట్లాడదాం, వీళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? ఎందుకు డిలే అయింది? ఇక్కడ మీరు ఎందుకు లేట్ వచ్చారు? ఎందుకు లేట్ ఏం లేదు సార్, మేము కరెక్ట్ టైంకి వచ్చాము. వచ్చే వరకు ఇక్కడ 2 గేట్లు ఉన్నాయి, 2 సెక్షన్లు ఉన్నాయి. రాగానే ఫస్ట్ డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోగానే ఆ గేట్ వాళ్ళు మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ చూసి ఇక్కడ కాదు ఇక్కడ పంపించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు ఎక్కడ పరిగెత్తి ఇక్కడ వచ్చే వరకు గేట్ లాగేసేసారు. వచ్చింది సార్, టైంకి వచ్చింది సార్, ఆమె టైంకి వచ్చింది అని. కాకపోతే కన్ఫ్యూజన్ అక్కడ చెప్పారు, అక్కడ వెళ్ళారు. మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ అని చెప్పేవారు. ఇక్కడ గేట్ లాక్ ఉంది, అక్కడ ఓపెన్ ఉండే మేము వచ్చినప్పుడు. సేమ్ టైంలో వచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి 2 సెంటర్లు మెయిన్ గేట్ లోకి ఎంటర్ అయిన వరకు ఉన్న నిబంధనని క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందనేది ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అధికారులు కూడా మా సెంటర్ గేట్ ఏదైతే మెయిన్ గేట్ లోకి వస్తే చాలు అని ఉన్నతాధికారులు స్పష్టం చేసిన సందర్భంలో ఇప్పుడు ఈ సెంటర్ కి సంబంధించినటువంటి కాలేజీ ప్రిమిసెస్ కి వచ్చిన వాళ్ళని అలో చేయకపోవడం వల్ల తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలో చేయాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి అధికారులు ఏం చేస్తున్నారని చూడాలి. ఒకే కాలేజ్ లో 2-3 పరీక్షా కేంద్రాలున్నాయి. వాటిలో ఏ నెంబర్లు ఏ హాల్స్ లో రాయాలో తెలిసేలా నోటీస్ బోర్డులేవి? తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండని మీకు తెలిసిందల్లా నిబంధనలు పెట్టడం, మీ చావు మీరు చావండని వదిలేయడం ఏంటి? ఇంత స్ట్రిక్ట్ గా రూల్ పాస్ చేసినప్పుడు దానికి తగినట్టు అధికారులు కూడా ఏర్పాట్లు చేయాలి కదా.
ఒక విద్యార్థి గేట్ నుంచి హాల్ కి చేరుకునేసరికి 5 నిమిషాలు ఈజీగా పడుతుంది. ఈ 5 నిమిషాలు ఆలస్యం కావడానికి కారణం కూడా అధికార గణమే. ఎందుకంటే ఇక్కడ ఏ సూచనలు కరెక్ట్ గా ఉండవు. ఇలా సూచనలు సరిగా లేని కారణంగానూ స్టూడెంట్ లేట్ చేసే ఆస్కారం ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో తప్పెవరిది? అధికారులు తాము చేయాల్సిన పనుల్లోని అలసత్వం వదిలేసి విద్యార్థుల ఆలస్యం మీద ఇంత రాద్ధాంతం చేయడమేంటి? ఇదెంతవరకు కరెక్ట్? మీకు సరైన ఏర్పాట్లు చేశాక కదా ఇతరుల తప్పుల్ని లెక్కించాల్సింది అని ఆక్రోశిస్తున్నారు తల్లిదండ్రులు. అధికారులది మరీ ఎంత అత్యుత్సాహం అంటే కనీసం జాలి దయా చూపడం లేదు. ఎన్నో నిబంధనలు తుంగలో తొక్కడంలో ముందుండే వీళ్లు ఈ నిబంధన మాత్రం పక్కాగా అమలు చేసి విద్యార్థి లోకాన్ని ఉద్ధరించేసినట్లు మాట్లాడుతున్నారు. నిజానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారు. పరీక్షా హాల్కు లేటుగా రావాలని ఏ విద్యార్థి అనుకోరు. లేట్ అయితే ఆ ప్రభావం తాను రాసే పరీక్షపై పడుతుందని బేసిక్ గానే భయపడుతూ ఉంటారు. నగరాల్లో ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది. ఆఫీసులకు వెళ్లేవాళ్లు, మందు కొట్టి వాహనాలు నడిపేవాళ్లు, వాళ్ల ద్వారా అయ్యే ప్రమాదాలు, దాని ద్వారా సంభవించే ట్రాఫిక్ జామ్ ఒకటి అరా కాదు, లెక్కకు మించిన కారణాలు. సిటీ బస్సుల్లో ప్రయాణించి రావాల్సిన వాళ్ల అవస్థలు వర్ణనాతీతం. ఈ పరిస్థితుల్లో ఆలస్యంగా వస్తే నష్టపోయేది విద్యార్థులే కాని బోర్డు అధికారులు కానే కాదు. ఇందులో విద్యార్థికి తప్ప మరెవరికి ఎలాంటి నష్టం లేదు. ఇప్పుడు ఈ దిక్కుమాలిన నిబంధన వల్ల స్టూడెంట్ లైఫ్ ఎంత ఖరాబ్ అవుతుందంటే అంత. తన కెరియర్ లోనే ఎంతో విలువైన జీవితకాలం వృధా. 12 సంవత్సరాల చదువులో ఇదొక మాయని మచ్చ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక నియమాన్ని తీసుకొచ్చింది. 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని ఎవరిని కూడా ఎగ్జామ్ హాల్లోకి అలో చేయొద్దని చెప్పని. ఇది చాలా విడ్డూరము, విచిత్రంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే ఈరోజు మనం పరిసర ప్రాంతాలు చూస్తున్నాం, ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది. గంట ముందే ఇంటి నుంచి బయలుదేరుతారు విద్యార్థులు సకాలంలో కాలేజీకి ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలని. ట్రాఫిక్ జామ్ అయిపోయి ఒకవేళ సకాలంలో ఆ ఎగ్జామ్ సెంటర్కి చేరుకోలేకపోతే హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఎగ్జామ్ రాయదలుచుకున్నారో వాళ్ళని అలో చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, ఎగ్జామినర్ మీద ఉండాలి. ఇదంతా నిజంగానే పిల్లల్లో క్రమశిక్షణ పెంచడానికేనా? విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజు నిమిషం కూడా లేట్ అవ్వకుండా డ్యూటీలకు వస్తున్నారా? 1 నిమిషం నిబంధన పిల్లలకే ఎందుకు? నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు విద్యాశాఖ ఉద్యోగులను సస్పెండ్ చేసే నిబంధన ఎందుకు రాలేదు? 1 ఏడాది సర్వీస్ కోల్పోయేలా చర్యలెందుకు తీసుకోరు? ముఖ్యంగా ఈ నిబంధనలు ప్రవేశపెట్టిన అధికార వర్గం విధులకు ఆలస్యంగా వస్తే ప్రమోషన్ కోల్పోతారన్న నిబంధనలు కూడా జత చేయాలి కదా అని తీవ్రంగా దుయ్యబడుతోంది విద్యార్థి లోకం. అధికారులు తాము పాటించి తర్వాత పిల్లలకు నేర్పిస్తే సమంజసంగా ఉంటుంది. ఆవు గట్టున మేస్తే దూడ చేలో మేస్తుందా అన్నట్టు అధికారులే ఇలా ఉంటే ఇక పిల్లల్లో క్రమశిక్షణ ఎలా వస్తుంది అన్నది విద్యార్థి సంఘాల వాదనగా తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు కొందరు. ఇదేం అంత ఆషామాషి వ్యవహారం కాదు. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులంటే వాళ్ల తల్లిదండ్రులు 20 లక్షల మంది. వీళ్లంతా దాదాపు ఓటర్లే. మరి పిల్లల్ని, వాళ్ల తల్లిదండ్రులను ఇలాంటి పసలేని నిబంధనల కారణంగా ఇబ్బంది పెడితే నష్టం ఎవరికో ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు విశ్లేషకులు. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొంతమంది పిల్లలు అంటే బాగా చదివే పిల్లలు, కాన్ఫిడెంట్గా ఉండే పిల్లలకి ప్రాబ్లం లేదండి. లేదా పేరెంట్స్ అవేర్నెస్ ఉండి లేదంటే పేరెంట్స్ కేర్ తీసుకున్న పిల్లలకైతే ప్రాబ్లం ఉండదు. కొంతమంది ప్రతి పేరెంట్ ఈ బిజీ షెడ్యూల్స్లోని వాళ్ళ కేర్ తీసుకోలేరు. లేదంటే కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళు ఓన్గా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. కొన్ని కారణాల వల్ల, కుటుంబ రీత్యా కారణాలైనా అవ్వచ్చు, లేదా అదర్ రీజన్స్ వల్ల అయినా కొంతమంది పిల్లలకి అలాంటి ఫెసిలిటీ ఉండదు కనుక వాళ్ళకి ఏంటంటే చాలా ఒత్తిడికి గురవుతున్నారు. చాలా మంది దృష్టిలో ఇదొక తలతిక్క నిర్ణయం. పిల్లలకు క్రమశిక్షణ నేర్పే ముందు తమకు తాము క్రమశిక్షణ నేర్చుకోవాలి. తమ ఆఫీసుల్లో గాంధీ ఫోటోలను చూసైనా ఈ నీతిని తెలుసుకోమని కోరుతున్నారు తల్లిదండ్రులు.